ఏంటి వాట్సాప్లో మా ఆయన ఫోన్కి మెసేజ్ వచ్చింది? ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాం రానా? ఏవండి? ఏమైంది సీత? ప్రేమగా ఏవండి అని పిలిచేదానివి ఏవండి అని అంత గట్టిగా అరిచేవేంటి? నీ ఆరోగ్యం పాడైపోద్ది, అంత కోపం వద్దు. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకోరా. మళ్ళీ పెళ్ళా? ఏయ్, నేను అన్నది వాట్సాప్ గురించి. స్వాతి ఎవరు? ఐ లవ్ యూ రా, పెళ్లి చేసుకుందాం రా అని అంది. స్వాతియా? అది ఎప్పటి నుంచి సాగుతుంది మీ ఇద్దరికి? అదెవరో నాకు తెలిస్తే కదా. ఆ స్వాతి ఎవరు? అంత ఓవర్ యాక్టింగ్ చేయకు. ఎప్పటి నుంచి సాగుతుంది మీ ఇద్దరికి? అది కాదే, నేను మెసేజ్ పెడితే నువ్వు నన్ను అడగాలి. అటువైపు నుంచి మెసేజ్ వస్తే నన్ను తగులుకున్నావేంటే? నేనంటే నీకు ఇష్టం లేదు. నీ దగ్గర ఒక నిజం దాచేనే. నిన్ను పెళ్లి చేసుకోకముందు ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. ఇప్పుడు ఎలాంటి ప్రేమ లేదే దాని మీద. అర్థం చేసుకోవే. అది నన్ను వదిలిపెట్టట్లేదే. ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ తీసుకుని దాని నుంచి ఫోన్ చేస్తుంది నాకు. నీ రాసలీలలో దాని దగ్గర ఎన్ని చూపించావో అది నిన్ను ఇలా తగులుకుంది. నీ గురించి నాకు తెలీదా? నన్ను అనుమానిస్తున్నావా సీత? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానో లేదో, పెళ్ళయ్యే వరకు ఆగారా తమరు? ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చారు, ఎన్నిసార్లు నాతో సరసాలాడారు. అవ్వా, సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. పెళ్లి కాకముందు సరసాలాడితే లవర్తో సరసం ఆడినట్టు ఉంటుంది. అదే పెళ్ళైన తర్వాత సరసాలాడితే పెళ్ళంతో సరసాడినట్టు ఉంటుంది. అందుకే పెళ్లి కాకముందే ఆ కోరిక తీర్చేసుకున్నానే. నా లవర్వి, నా భార్యవి నువ్వే కదురా బంగారం. టాపిక్ డైవర్ట్ చేయకండి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నీకు ఇది వరకు ఇలాంటి అమ్మాయి ఉండవచ్చు అని. తిన్నగా ఉండరు కదా తమరు, తప్పు దాందేనా? నీది కూడా ఉంటుంది. సీత, నన్ను అనుమానిస్తున్నావా? నేను నిప్పునే. మీరు నిప్పు అయితే నేను ఉప్పునండి. నీ కోపం తాత్కాలికం, మన ప్రేమ శాశ్వతం. నీ మనసు చల్లబడ్డ తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావు బంగారం. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నాకు సమాధానం చెప్పండి. నీకు సమాధానం కావాలి? సరే, పార్ట్ 2లో చెప్తా. వెయిటింగ్.